శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్‌ప్రెస్ ఫాస్ట్ రివ్యూ జనరల్ నాలెడ్జ్ 2026 చాప్టర్ 6 భారతీయ రైల్వే వ్యవస్థ సమగ్ర సమాచారం. భారతదేశంలో మొట్టమొదటి ప్రయాణికుల రైలు 1853 ఏప్రిల్ 16న మధ్యాహ్నం 3 గంటల 35 నిమిషాలకు బొంబాయి నుంచి థానేకు ప్రయాణించింది. 34 కిలోమీటర్ల పొడవైన ఈ రైలు మార్గంను అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ డల్హౌసీ ప్రారంభించారు. ఈ రైలు పేరు పేరీ క్వీన్. ఆంధ్రప్రదేశ్లో మొదటి రైలు మార్గం పుత్తూరు రేణిగుంట మధ్య 1862లో ప్రారంభించారు. ఈ రైల్వే లైన్ను వేసిన సంస్థ మద్రాస్ సదరన్ మహారాష్ట్ర కంపెనీ. తెలంగాణలో మొదటి రైలు మార్గం 1864లో సికింద్రాబాద్ వాడి కర్ణాటక మధ్య ప్రారంభమై 1874లో పూర్తయినది. రైల్వే గేజ్లు. 2 పట్టాల మధ్య దూరం ఆధారంగా భారతదేశంలోని రైల్వే లైన్లను ఈ క్రింది గేజ్లుగా విభజించారు. గేజ్ 1 బ్రాడ్ గేజ్, వెడల్పు 1.676 మీటర్స్. గేజ్ 2 మీటర్ గేజ్, వెడల్పు 1 మీటర్. గేజ్ 3 న్యారో గేజ్, వెడల్పు 0.762 మీటర్స్. గేజ్ 4 లైట్ న్యారో గేజ్, వెడల్పు 0.610 మీటర్స్. గేజ్ 5 స్టాండర్డ్ గేజ్, వెడల్పు 1.500 మీటర్లు. రైల్వే జోన్లు. భారతీయ రైల్వేల చిహ్నం మస్కట్, బోల్ ది గార్డ్, లాంతర్ను పట్టుకున్న ఏనుగు పిల్ల. భారతీయ రైల్వే ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో కలదు. ప్రస్తుతం దేశంలో 18 రైల్వే జోన్లు కలవు. దక్షిణ రైల్వే ప్రధాన కార్యాలయం చెన్నై, తమిళనాడు. 2 మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం ముంబై, సిఎస్టి, మహారాష్ట్ర. 3 పశ్చిమ రైల్వే జోన్ పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం ముంబై, చర్చిగేట్, మహారాష్ట్ర. రైల్వే జోన్ 4 ఉత్తర రైల్వే ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. రైల్వే జోన్ 5 ఈశాన్య రైల్వే ప్రధాన కార్యాలయం గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. రైల్వే జోన్ 6 తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం కోల్కతా, పశ్చిమ బెంగాల్. రైల్వే జోన్ 7 ఆగ్నేయ రైల్వే ప్రధాన కార్యాలయం కోల్కతా, పశ్చిమ బెంగాల్. రైల్వే జోన్ 8 ఈశాన్య సరిహద్దు రైల్వే ప్రధాన కార్యాలయం మాలిగావ్, గౌహతి, అసోం. రైల్వే జోన్ 9 దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం సికింద్రాబాద్, తెలంగాణ. రైల్వే జోన్ 10 తూర్పు మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం హాజీపూర్, బీహార్. రైల్వే జోన్ 11 వాయువ్య రైల్వే ప్రధాన కార్యాలయం జైపూర్, రాజస్థాన్. రైల్వే జోన్ 12 ఉత్తర మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం అలహాబాద్, ఉత్తరప్రదేశ్. రైల్వే జోన్ 13 నైరుతి రైల్వే ప్రధాన కార్యాలయం హూబ్లీ, కర్ణాటక. రైల్వే జోన్ 14 పశ్చిమ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం జబల్పూర్, మధ్యప్రదేశ్. రైల్వే జోన్ 15 ఆగ్నేయ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం బిలాస్పూర్, ఛత్తీస్గఢ్. రైల్వే జోన్ 16 తూర్పు కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం భువనేశ్వర్, ఒడిశా. రైల్వే జోన్ 17 కోల్కతా మెట్రో రైల్వే ప్రధాన కార్యాలయం కోల్కతా, పశ్చిమ బెంగాల్. రైల్వే జోన్ 18 దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయం విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో అతిపెద్ద రైల్వే జోన్ ఉత్తర రైల్వే జోన్. భారతదేశంలో చిన్న రైల్వే జోన్ ఈశాన్య సరిహద్దు రైల్వే జోన్. భారతదేశంలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే రైల్వే జోన్ ఆగ్నేయ మధ్య రైల్వే జోన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ప్రైవేట్ రంగంలో నిర్మించబడిన రైల్వే జోన్ కొంకణ్ రైల్వే. యునెస్కో గుర్తింపు పొందిన భారతీయ రైల్వేలు. రైల్వే లైన్ 1 డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే, సంవత్సరం 1999, రాష్ట్రం పశ్చిమ బెంగాల్. రైల్వే లైన్ 2 ఛత్రపతి శివాజీ టెర్మినల్, ముంబై, సంవత్సరం 2004, రాష్ట్రం మహారాష్ట్ర. రైల్వే లైన్ 3 నీలగిరి మౌంటైన్ రైల్వే, సంవత్సరం 2005, రాష్ట్రం తమిళనాడు. రైల్వే జోన్ 4 కల్కా సిమ్లా రైల్వే, హిమాలయాలు, సంవత్సరం 2008, రాష్ట్రం అస్సోం. రైల్వే లైన్ 5 మాతరన్ రైల్వే, సంవత్సరం 2010, రాష్ట్రం మహారాష్ట్ర. రైల్వే కర్మాగారాలు, అవి తయారు చేయు విభాగాలు. 1 చిత్తరంజన్ లోకోమోటివ్
వర్క్స్ చిత్తరంజన్ పశ్చిమ బెంగాల్. దీనిని 1950లో స్టీమ్ ఇంజన్ల తయారీ కోసం స్థాపించారు. 1972 నుండి ఎలక్ట్రిక్ ఇంజన్లు తయారు చేస్తున్నారు. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఇంజన్ల తయారీ సంస్థ. 2 ఇంటిగ్రేట్ కోచ్ ఫ్యాక్టరీ పెరుంబూర్ తమిళనాడు. దీనిని 1955లో ప్రారంభించారు. ఇక్కడ బోగీలు, ఏసీ కోచ్లు తయారు చేస్తారు. 3 డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి ఉత్తరప్రదేశ్. దీనిని 1964లో ప్రారంభించారు. పూర్తి స్వదేశీ పరికరాలతో బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్ కోచ్లు, డీజిల్ ఇంజన్లను తయారు చేస్తున్నారు. రైల్వే 4 వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ యలహంక, బెంగళూరు. దీనిని 1953లో ప్రారంభించారు. ఇక్కడ రైలు చక్రాలు, ఇరుసులు తయారు చేస్తున్నారు. 5 రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తలా, పంజాబ్. దీనిని 1986లో ప్రారంభించారు. ఇక్కడ సెకండ్ క్లాస్ రైల్వే బోగీలు తయారు చేస్తారు. 6 డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ పాటియాలా, పంజాబ్. దీనిని 1981లో ప్రారంభించారు. ఇక్కడ డీజిల్ ఇంజిన్ యంత్ర విభాగాలను తయారు చేస్తారు. మెట్రో రైలు వ్యవస్థ రేటింగ్. భారతదేశంలో మొదటి భూగర్భ మెట్రో రైలు మార్గంను 1984లో కోల్కతాలోని డమ్ నుంచి తాలిగంజ్ మధ్య వేశారు. దీని పొడవు 16.45 కిలోమీటర్లు. భారతదేశంలో మెట్రో రైల్వేల పిత అని శ్రీధరన్ను పిలుస్తారు. ప్రస్తుతం దేశంలో మెట్రో వ్యవస్థ కలిగిన నగరాలు 1 కోల్కతా, 2 ముంబై, 3 బెంగళూరు, 4 హైదరాబాద్, 5 ఢిల్లీ. ప్రపంచంలో మొదటి మెట్రో రైలు లండన్, ఇంగ్లాండ్లో వేయబడింది. దక్షిణ భారతదేశంలో మెట్రో రైలు సర్వీసును ప్రారంభించిన మొదటి రాష్ట్రం కర్ణాటక, బెంగళూరు. భారతదేశంలో ఎక్కువ దూరం ప్రయాణించే రైలు వివేక్ ఎక్స్ప్రెస్, డిబ్రూగర్, అస్సాం, కన్యాకుమారి, తమిళనాడు. 4286 కిలోమీటర్ల దూరాన్ని 82.30 గంటల్లో చేరుకుంటుంది. అరోనాయ్ ఎక్స్ప్రెస్, తిరువనంతపురం, కేరళ, సిల్సార్, అస్సాం. హిమసాగర్ ఎక్స్ప్రెస్, జమ్మూ తావి, జమ్మూ కాశ్మీర్, కన్యాకుమారి, తమిళనాడు. భారతదేశంలో వేగవంతమైన రైళ్లు వందే భారత్ ఎక్స్ప్రెస్ లేదా ట్రైన్ 18, ఢిల్లీ వారణాసి 180 km/h. గతిమాన్ ఎక్స్ప్రెస్, ఢిల్లీ ఆగ్రా 160 km/h. శతాబ్ది ఎక్స్ప్రెస్, ఢిల్లీ భోపాల్ 150 km/h. దేశంలో చివరి రైల్వే స్టేషన్లు: తూర్పున తిన్సుకియా లైన్లోని లిడో, పశ్చిమాన గుజరాత్లోని భుజ్ సమీపంలో నలియా, ఉత్తరాన జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా, దక్షిణాన కన్యాకుమారి. దేశంలో అతి పొడవైన రైల్వే సొరంగాలు: పీర్ పంజాల్ రైల్వే టన్నెల్, జమ్మూ కాశ్మీర్ 11.2 కిలోమీటర్లు. కర్బూడే రైల్వే టన్నెల్, మహారాష్ట్ర 6.5 కిలోమీటర్లు. ముఖ్యమైన రైల్వే బ్రిడ్జిలు లేదా వంతెనలు రేటింగ్. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జిని కొంకన్ రైల్వే జమ్మూ కాశ్మీర్లోని చీనాబ్ నదిపై నిర్మిస్తుంది. దేశంలో పొడవైన రైల్వే బ్రిడ్జ్ వెంబనాడ్ బ్రిడ్జ్, వెంబనాడ్ సరస్సు, కేరళ. దేశంలో పొడవైన రైల్వే కమ్ రోడ్ బ్రిడ్జ్ బోగీబీల్ బ్రిడ్జ్, బ్రహ్మపుత్ర నది, అస్సాం. దేశంలో గల వివిధ రైళ్లు, వాటి ఇతర ప్రత్యేకతలు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్. ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ హుబ్లీ నిర్మాణ దశలో ఉంది. మహిళల కోసం ప్రత్యేక రైలు మాతృభూమి ఎక్స్ప్రెస్, కార్మికుల కోసం ప్రత్యేక రైలు కర్మభూమి ఎక్స్ప్రెస్. ఆయుర్వేద మందులు, వైద్య సేవలు అందిస్తున్న రైలు ధన్వంతరి ఎక్స్ప్రెస్. అతి తక్కువ దూరం ప్రయాణించే రైలు నాగపూర్ అజ్ని ప్యాసింజర్ 3 కిలోమీటర్లు. దేశంలో మొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్. దేశంలో అత్యధిక రైళ్లు ఆగే రైల్వే స్టేషన్ ఛత్రపతి శివాజీ టెర్మినల్, ముంబై. దేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైలు కళ్యాణ్
పూణేల మధ్య 1929లో దక్కన్ క్వీన్. దేశంలో మొట్టమొదటి గ్రీన్ రైల్వే స్టేషన్ జమ్మూ కాశ్మీర్లోని మన్వాల్. భారతదేశంలో మొట్టమొదటి మ్యాగ్నెటిక్ రైల్ను ఇండోర్ మధ్యప్రదేశ్లో ప్రారంభించారు. భారతదేశంలో అతి చిన్న పేరు గల రైల్వే స్టేషన్ ఐబి ఒరిస్సా, ఓడి గుజరాత్లో కలవు. అతిపెద్ద పేరున్న రైల్వే స్టేషన్ పురిచి తలైవార డాక్టర్ ఎంజి రామచంద్రన్ రైల్వే స్టేషన్. ప్రపంచంలో అత్యంత ఖరీదైన రైల్వే స్టేషన్ న్యూయార్క్లోని బాకస్ రైల్వే స్టేషన్. ప్రపంచంలో తొలి మహిళా రైల్వే స్టేషన్ బొంబాయిలోని మాటుంగా స్టేషన్. అత్యంత ఎత్తులో ఉన్న స్టేషన్ ఘమ్ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వే 2258 మీటర్లు. ప్రపంచంలో మొట్టమొదటి హాస్పిటల్ ఆన్ వీల్స్ జీవనరేఖ ఎక్స్ప్రెస్ ముంబై నుంచి ప్రారంభం. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్ప్రెస్. భారతదేశంలో అత్యంత విలాసవంతమైన రైలు ప్యాలెస్ ఆన్ వీల్స్. రైల్వే వ్యాగన్ల తయారీ కేంద్రాలు ఢిల్లీ, ముంబై, కోల్కతాలో కలవు. రైల్వే స్టాఫ్ కాలేజీ వడోదర, గుజరాత్లో కలదు. రైల్వే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లక్నోలో ఉంది. గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ 1901లో రైల్వే బోర్డును ఏర్పాటు చేశారు. అక్వర్త్ కమిటీ సిఫారసుల మేరకు సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను 1921లో వేరు చేశారు. 1924-25లో మొట్టమొదటి రైల్వే బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అహ్మదాబాద్, ముంబై నగరాల మధ్య దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టుకి 2017 సెప్టెంబర్ 14న ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే అహ్మదాబాద్లో శంకుస్థాపన చేశారు. రైల్వేలో అన్నిటికీ ఒకటే హెల్ప్ లైన్ నెంబర్ 139. రైలు ప్రమాదాలను నివారించేందుకు అభివృద్ధి చేసిన వ్యవస్థ కవచ్.